సో ఫ్రెండ్స్ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో మీకు అయితే ఒక కొన్ని పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. సో ఫర్ దట్ యూ నీడ్ టు టేక్ పెన్ అండ్ పేపర్ అండ్ ఇన్ దిస్ వీడియో యూ ఆర్ గోయింగ్ టు know about which university is conducting counseling, and then after for how many marks we will get a MBBS government seat, and third point is what was the previous cutoff, and next fourth point will be fourth point is what will be the present year cutoff, and fifth point is what are the colleges situated in AP, and sixth point is a number of medical colleges in AP, and seventh point ఒకటి గుర్తుపెట్టుకోండి, here add plus or minus 5 marks to the marks where we are going to see now. ఓకే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం చూసే ప్రతి మార్క్స్ ఓసీ కావచ్చు, బీసీ కేటగిరీకి సంబంధించినటువంటి కావచ్చు, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి మీరు ఇక్కడ చూసిన మార్క్స్కి ప్లస్ ఆర్ మైనస్ 5 మార్క్స్ అయితే వేసుకోండి. సో ఫర్ దట్ ఎందుకు అంటే కట్ ఆఫ్ వచ్చేసి ఇయర్ టు ఇయర్ అయితే వ్యారీ ఉంటుంది కాబట్టి ఒక ప్లస్ 5 మార్క్స్ అయితే అటు ఇటుగా అవుతుందన్నమాట. సో ఫర్ దట్ మీరైతే యాడ్ చేసుకోండి, సో దట్ మీకు ఆ లోపల మార్క్స్ వస్తే మీకు ఈ కాలేజీలో సీట్ వస్తుందని అయితే మీరైతే పెట్టుకోండి. మీది ఏ కేటగిరీ, ఓసీ అయితే ఓసీ కేటగిరీ అని పెట్టుకొని, సో పేపర్ పైన నేను ఇప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోతా కదా, వెళ్ళిపోయే టైంలో మీకు వచ్చిన మార్క్ కాలేజ్ నేమ్ రాసుకొని మీకు వచ్చిన మార్క్స్ రాసుకొని చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కంప్లీట్ లిస్ట్ అబౌట్ కౌన్సిలింగ్ విత్ ద ప్రూఫ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ లిస్ట్ రౌండ్ 1లో వచ్చిన లిస్ట్తో మీకైతే కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ అయితే దొరుకుతుంది. ఓకేనా, ఫర్ దట్ యూ నీడ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, డాక్టర్ వ్యాసర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనేది విజయవాడలో ఉంది కదా, సో ఇది టేకప్ చేస్తుంది అనమాట. సో కౌన్సిలింగ్స్ ఏవైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయో, సో మెడికల్ ఎంట్రన్స్ కొరకి, సో అవి స్టేట్ వైజ్గా కౌన్సిలింగ్ కండక్ట్ చేయడానికైతే ఈ డాక్టర్ వ్యాసర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ మనకి కండక్ట్ చేస్తుంది కౌన్సిలింగ్ ప్రక్రియ మొత్తం. సో మనం చూడబోయేది ఏంటి అంటే కన్వీనర్ కోటా, ఇక్కడ మనకి అంటే గవర్నమెంట్ కోటాలో రౌండ్ 1కి సంబంధించినటువంటి 2023-24 ఇయర్కి సంబంధించినటువంటి డేటా అనమాట. సో ఇక్కడ మీరు వచ్చినట్టు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ 1503 ర్యాంక్ నుంచి నీట్ ర్యాంక్ వరకు అయితే 1503 వచ్చినాయో, సో వాళ్ళ నుంచి అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఏంటి అంటే ఇక్కడ ఇంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఇక్కడ ఒకటి మొత్తం చెక్ చేశాను. సో వాళ్ళకి వచ్చేసి అంతకుముందు వచ్చేసి వాళ్ళు ఆల్ ఇండియా కౌన్సిల్గా పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోయారు అనమాట. సో ఎవరికైనా అయితే బిలో 1000 ర్యాంక్ వచ్చినాయో వాళ్ళకి, సో ఇక్కడ అంటే 1500 ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి. సో మనం ఇప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో చూసుకున్నట్టయితే మనకి సో కట్ ఆఫ్ వచ్చేసి ఓసీకి ఫస్ట్ వచ్చేసి ఓసీ కేటగిరీ చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ కాదు, సో ఓసీ జనరల్లో చూసుకున్నట్టయితే 594 ర్యాంక్కి అయితే క్లోజ్ అయిపోయింది. అంటే లీస్ట్ ర్యాంక్ చెప్తున్నాను నేను, ఓసీ కేటగిరీలో ఈ కాలేజ్లో వచ్చిన లీస్ట్ ర్యాంక్ ఎంత అంటే 594 అనమాట. సో అంతటి వరకు కూడా ఓసీ కేటగిరీలో సీట్ వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్లో చూసుకున్నట్టయితే మనకి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈడబ్ల్యూఎస్. సో ఓసీలో ఈడబ్ల్యూఎస్ ఉంటే చూడండి 541, అంటే ఇప్పుడు 594 ఎక్కడ 541 ఎక్కడ. సో యాజ్ యూజువల్గా ఇక్కడ మనకి బీసీ వాళ్ళకి ఎంత ఉందో సో అంత వచ్చిందనమాట. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఉంటే ఇది సేఫ్ అనమాట, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఇది సేఫ్. అందుకోసం నేను చెప్తున్నాను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ టీసీఎస్ దగ్గర పెట్టుకోండి, చాలా సేఫ్ అయితే అవుతుంది మీకైతే. ఓకేనా, సో నెక్స్ట్ అదే బీసీఏ కేటగిరీకి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 487 తో ముగిసిందనమాట. అండ్ నెక్స్ట్ బీసీబీకి చూసుకోండి ఇక్కడ 551 వెళ్ళగైతే ఓయూ రీజన్ ఇది బీసీబీకి ముగిసింది. బీసీసీకి చూసుకోండి 543, బీసీసీకి 543తో ముగిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీడీ ఫ్రెండ్స్ 529తో బీసీడీకి ఈ కాలేజీలో ముగిసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోండి ఎస్సీ వాళ్ళకి 465తో కట్ ఆఫ్ అయితే ముగిసింది, అండ్ ఎస్టీ వాళ్ళకి 468తో ముగిసింది. అండ్ ఇక్కడ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉన్నాయో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, సో ఓసీ కేటగిరీ ఉన్న వాళ్ళకి 270 మార్క్స్ అండ్ 262 మార్క్స్ వచ్చినా కానీ వాళ్ళకైతే సీట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ కనుక ఉంటే వాళ్ళకైతే చూసుకోండి ఓసీ కేటగిరీ వాళ్ళే 143 మార్క్స్కి కూడా ఎంబీబీఎస్లో సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో సీట్ అయితే వచ్చింది. సో ఈ విషయం అయితే చూడండి ఫ్రెండ్స్, తక్కువ మార్క్స్ వచ్చినా కానీ మీకు కనుక స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే లైక్ సిఏపీ కావచ్చు, ఇక్కడ మళ్ళీ చూసుకోండి ఇక్కడ బీసీ వాళ్ళకి ఇక్కడ ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. బీసీడీ కేటగిరీ వాళ్ళకి 361 వచ్చినా కానీ ఇక్కడ సీట్ వచ్చింది. కాకపోతే ఇంకా వెళ్తూ కొద్దీ వేరే కాలేజ్లో చూసుకున్నట్లయితే తక్కువ మార్క్స్ వచ్చినా కానీ వాళ్ళకి సీట్ వచ్చింది. సో ఆంగ్లో ఇండియన్, సిఏపీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే చాలా బెనిఫిట్స్ అవుతున్నాయి. మీ దగ్గర ఏమైనా సర్టిఫికేట్ ఇంకా స్పోర్ట్స్ కనుక ఉంటే తీసేసి దగ్గర పెట్టుకోండి, అండ్ లేకపోతే కనుక చేయించుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర మెడికల్ కాలేజ్, వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది మీరు చూసుకోండి. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే
సో ఓసీ కేటగిరీకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓసీ కేటగిరీకి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 632 మార్క్స్కి క్లోజ్ అయిపోయింది. ఓసీ జనరల్ నాట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూద్దాం ఇప్పుడు. సో ఇదిగోండి ఇక్కడ చూడండి మనకి 620కి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి క్లోజ్ అయిపోయింది. ఎందుకు అంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనేది అందరికీ డ్రీమ్ అయితే ఉంటుంది. ఎవరైతే ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటున్నారో, మెడిసిన్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారో, సో వాళ్ళకి ఒక డ్రీమ్ అయితే ఉంటుంది ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చదవాలి అనేసి. సో ఏఎంసీ. సో ఇక్కడ వచ్చేసి మీకు సీట్ రావాలంటే మీకు దమ్ము కూడా అంతే ఉండాలి కాబట్టి సో కట్ ఆఫ్ అనేది చాలా హైగా ఉంటుంది. మీరు కూడా మీ మార్క్స్ కనుక వచ్చి ఉంటే మీకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ రౌండ్లోనే మీరైతే అప్లై చేసుకోండి, మీకైతే సీట్ వస్తుంది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్కి ఇటువంటి టాప్ కాలేజ్ పెట్టుకోకుండా సెకండ్ ఫేజ్కి పెట్టుకుందామని చూస్తే మాత్రం ఫస్ట్ ఫేజ్లోనే అన్ని ఫిల్ అయిపోతాయి. సో అట్లాంటిది ఏం అవ్వకుండా ఉండాలంటే మీరు తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆన్ టైంలో మీకు అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కేటగిరీకి చూడండి ఫ్రెండ్స్, 626 మార్క్స్కి అయితే క్లోజ్ అయిపోయింది. ఎందుకు చెప్తున్నాను ఇంత హై ఉంది ఏందన్నా అని మీరు అనుకోవచ్చు. సో ఎందుకంటే ఏఎంసీ అనేది చాలా టాప్ కాలేజ్ కాబట్టి, నెంబర్ 1 కాలేజ్ కాబట్టి ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే. సో అందుకోసమే ఇలా ఉంటుంది. మీరు ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఇంతే ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఓసీ జనరల్ అయిపోయింది, ఈడబ్ల్యూఎస్ అయిపోయింది. అండ్ బీసీబీకి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ 612 మార్క్స్కి అయితే క్లోజ్ అయిపోయింది బీసీబీకి. అండ్ బీసీఏకి చూసుకున్నట్లయితే 596కి క్లోజ్ అయిపోయింది. అండ్ బీసీసీకి చూసుకున్నట్లయితే 591కి క్లోజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలాగే బీసీఈకి చూసుకున్నట్లయితే 552కి క్లోజ్ అయిపోయింది. సో చూడండి బీసీఈకి కూడా ఎంత ఉందో చూడండి, 552 అంటే చాలా హైగా ఉంది. అండ్ ఎస్సీ వాళ్ళకి చూడండి 548. ఎస్సీ వాళ్ళకి కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కువగానే పెరిగిపోయింది ఫ్రెండ్స్. సో అందుకోసమే మనం ఆలోచించి స్టెప్ అయితే వేయండి. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 495, ఇది కొంచెం తక్కువ ఉందనుకోవాలి. 495 అది కూడా ఓన్లీ 5 మార్క్స్ టు 500. సో ఇంత తక్కువ ఉన్నా కానీ మీరైతే ఆలోచించాలి. ఒకటి ఏంటి అంటే మార్క్స్ ఎన్ని ఉన్నా కానీ మనకి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉన్నా, లేదంటే హై మార్క్స్ వస్తేనే ఫస్ట్ ఫేజ్లో మళ్ళీ మీకు మార్క్స్ వచ్చినా 600 మార్క్స్ వచ్చినా కానీ ఫస్ట్ ఫేజ్లో ఇటువంటి కాలేజ్ కనుక పెట్టుకోకపోతే నెక్స్ట్ ఫేజ్లో మాత్రం మీకు ఈ కాలేజ్ అయితే దక్కదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మిగతావన్నీ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి అనమాట. సో నేను మీకోసం అయితే ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకటి ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 199 వచ్చిన సీట్ వచ్చింది. నెక్స్ట్ 166 వచ్చినా కానీ సీట్ అయితే వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, నేను మీకోసం ఇంత స్టడీ చేసి ఈ సర్టిఫికేట్ ఇది ఇప్పుడు ఫైల్ కనిపిస్తుంది కదా, లాస్ట్ ఇయర్ ఫైల్ వెతికి తీయడానికి చాలా టైం పట్టింది. సో ఫర్ దట్ మీరైతే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, గుంటూరు మెడికల్ కాలేజ్. సో దీని గురించి కూడా మీకు తెలుసు కదా, చాలా మంచి కాలేజ్ అనమాట. సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓసీ జనరల్కి చూసుకున్నట్లయితే 616 మార్క్స్కి అయితే క్లోజ్ అయిపోయింది ఓసీ జనరల్ వాళ్ళకి. సో కట్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి ఓసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 605 మార్క్స్ వచ్చినా కానీ సీట్ అయితే వచ్చింది. సో ఇందులో ఇది మొత్తం సీట్ అలాట్మెంట్ ఫ్రెండ్స్, మీది ఏదో అనాలిసిస్ చేసి చెప్తుంది కాదు. ఫస్ట్ ఫేజ్ 1లో ఎంతమందికి సీట్స్ వచ్చినాయో, ఏ కేటగిరీ సీట్స్ వచ్చినాయో అవన్నీ ఇక్కడ నేను చూపిస్తున్నాను. బీసీడీకి చూసుకున్నట్లయితే 599తో క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. 599 కంటే తక్కువ వచ్చిన వాళ్ళకి సీట్ ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి బీసీసీకి చూసుకున్నట్లయితే 590. సో అగైన్ వచ్చేసి బీసీబీకి చూసుకున్నట్లయితే 579. అండ్ బీసీఏకి చూసుకున్నట్లయితే 572. అండ్ అలాగే వచ్చేసి బీసీఈకి చూసుకున్నట్లయితే 532. అండ్ నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 530. బీసీడీకి చూసుకున్నట్లయితే 506. సో ఇది చూడండి, ఇక్కడ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఎస్సీ వాళ్ళకంటే తక్కువ వచ్చినా కానీ సీట్ అయితే ఇచ్చారు ఫర్ బీసీడీ కేటగిరీ వాళ్ళకి, సిఏపీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి. 476 చూసుకున్నట్లయితే ఎస్టీ కేటగిరీ వాళ్ళకి. సో ఇక్కడితో క్లోజ్ అయిపోయింది. సో మనకి 111 మార్క్స్ వచ్చిన మీకైతే సీట్ అయితే వస్తుంది, ఇన్ కేసు మీ దగ్గర స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ కనుక ఉంటే కనుక. సో నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ రంగారాయ మెడికల్ కాలేజ్ కాకినాడ. ఓసీ జనరల్లో చూసుకున్నట్లయితే మనకైతే 615కి అయితే క్లోజ్ అయిపోయింది కట్ ఆఫ్. 615 మార్క్స్కి 15 మార్క్స్కి కట్ ఆఫ్ అయితే క్లోజ్ అయిపోయింది ఫర్ ఓసీ జనరల్. సో అండ్ బీసీడీకి చూసుకున్నట్లయితే 599తో క్లోజ్ అయిపోయింది, 1 మార్క్ టు 600. అండ్ బీసీసీకి చూసుకున్నట్లయితే 588తో క్లోజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే బీసీఏకి చూసుకోండి 574తో క్లోజ్ అయిపోయింది. అండ్ బీసీబీకి చూసుకున్నట్లయితే 572కి క్లోజ్ అయిపోయింది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి బీసీఈ కేటగిరీకి చూసుకున్నట్లయితే 528తో క్లోజ్ అయిపోయింది. అండ్ ఎస్సీ కేటగిరీకి చూసుకున్నట్లయితే 521తో క్లోజ్ అయిపోయింది. అండ్ అలాగే చూసుకున్నట్లయితే 473కి ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 473తో క్లోజ్ అయిపోయింది. అండ్ ఇన్ కేస్ మీకు 123 మార్క్స్ వచ్చినా కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉంటే కనుక మీకు సీట్ వస్తుంది. అండ్ ఇది బీసీఏ కేటగిరీ వాళ్ళకి.
అండ్ ఎస్సీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 277 మార్క్స్ వచ్చినా కానీ సీట్ అయితే వస్తుంది ఇన్ కేస్ మీ దగ్గర సిఏపీ సర్టిఫికేట్ ఉంటే. సో నెక్స్ట్ వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో శ్రీకాకుళం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం అనమాట. ఇది కూడా టాప్ కాలేజ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓసీ కేటగిరీ వాళ్ళకి చూడండి 595తో క్లోజ్ అయిపోయింది. ఓసీ జనరల్ నాట్ ఈడబ్ల్యూఎస్. సో నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే బీసీడీకి చూసుకోండి ఇక్కడ 580తో క్లోజ్ అయిపోయింది. అండ్ బీసీసీకి చూసుకోండి 568తో క్లోజ్ అయిపోయింది. అండ్ అలాగే వచ్చేసి బీసీఏకి చూసుకోండి 553తో క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ బీసీబీకి చూసుకోండి 544తో క్లోజ్ అయిపోయింది. అండ్ బీసీఈకి చూసుకోండి 505తో క్లోజ్ అయిపోయింది. ఎస్సీ వాళ్ళకి చూసుకోండి 505తో క్లోజ్ అయిపోయింది. ఎస్టీ వాళ్ళకి చూసుకోండి 456తో క్లోజ్ అయిపోయింది. అండ్ బీసీబీకి చూసుకోండి 377 వచ్చినా కానీ సిఏపీ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి సీట్ ఇచ్చారు. 340 వచ్చినా సిఏపీ సర్టిఫికేట్ ఉంటే సీట్ అయితే ఇచ్చారు. సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి చూసుకున్నట్లయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు అనమాట. ఇక్కడ నేను ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, మళ్ళీ మీరే చూడరు. సో అందుకోసమే ఫాస్ట్గా చెప్పాల్సి వస్తుంది, సారీ ఫర్ దట్. సో ఓసీ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళంలో 599తో క్లోజ్ అయిపోయింది. అండ్ ఓసీ జనరల్లో ఓసీ ఈడబ్ల్యూఎస్లో చూసుకున్నట్లయితే 595తో క్లోజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అలాగే వచ్చేసి చూసుకున్నట్లయితే మిగతా కేటగిరీ ఏవైతే ఉన్నాయో ఎస్సీకి చూసుకోండి ఇక్కడ 510తో క్లోజ్ అయిపోయింది. ఎస్టీకి చూసుకోండి 558తో క్లోజ్ అయిపోయింది. అండ్ సిఏపీ సర్టిఫికేట్ ఉంటే బీసీఈ కేటగిరీ 598తో క్లోజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటే ఓసీ కేటగిరీ అయినా కానీ 171 మార్క్స్కి అయితే వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ అయినటువంటి శ్రీకాకుళంలో అయితే సీట్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి జనరల్లో 583 మార్క్స్ వచ్చినా కానీ సీట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ బీసీడీ కేటగిరీ ఉన్న వాళ్ళకి అయితే 569 మార్క్స్ వచ్చిన సీట్ ఇచ్చారు. బీసీసీ కేటగిరీ వాళ్ళకి 556 వచ్చిన మార్క్స్ అయితే వాళ్ళకి సీట్ ఇచ్చారు. అండ్ బీసీఏ కేటగిరీ చూసుకోండి 539 మార్క్స్ వచ్చినా కానీ సీట్ ఇచ్చారు. అండ్ బీసీబీకి చూసుకోండి 535 వచ్చినా కానీ సీట్ అయితే ఇచ్చారు. ఎస్సీ వాళ్ళకి అయితే 492 వచ్చినా కానీ సీట్ ఇచ్చారు. అండ్ బీసీఈ కేటగిరీ వాళ్ళకి 475 వచ్చిన సీట్ అయితే ఇచ్చారు. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 444 వచ్చినా కానీ సీట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్న మండలిలో ఉంది ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చూసుకోండి ఓసీ కేటగిరీ వాళ్ళకైతే చూసుకోండి ఇక్కడ 582 వచ్చినా కానీ సీట్ అయితే ఇచ్చారు. అండ్ బీసీడీ కేటగిరీ వాళ్ళకి 567 వచ్చినా కానీ సీట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ బీసీబీ కేటగిరీ వాళ్ళకి 537 వచ్చిన సీట్ ఇచ్చారు. అండ్ బీసీఏ కేటగిరీ వాళ్ళకి చూసుకోండి 529 వచ్చిన సీట్ అయితే ఇచ్చారు. అండ్ 513 బీసీసీ కేటగిరీ వాళ్ళు చూసుకోండి 513 వచ్చినా కానీ సీట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అలాగే ఎస్సీ కేటగిరీ వాళ్ళు చూసుకోండి 492 వచ్చిన సీట్ ఇచ్చారు. అండ్ బీసీఈ కేటగిరీ వాళ్ళకి 483 వచ్చిన సీట్ ఇచ్చారు. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళు అయితే 468 వచ్చిన సీట్ అయితే ఇచ్చారు ఇన్ దిస్ కాలేజ్ అనమాట. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రిలో వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు అనమాట. ఏలూరులో వచ్చేసి చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళకైనా 590 మార్క్స్ వచ్చే సీట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ బీసీడీ కేటగిరీ వాళ్ళైతే 463 వచ్చిన కానీ సీట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ బీసీబీ కేటగిరీ వాళ్ళకి 535 వచ్చిన సీట్ ఇచ్చారు. అండ్ బీసీసీ కేటగిరీ వాళ్ళకి 535 వచ్చిన సీట్ ఇచ్చారు. అండ్ బీసీఏ కేటగిరీ వాళ్ళు చూసుకున్నట్లయితే 526 వచ్చిన సీట్ ఇచ్చారు. అండ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళైతే 495 వచ్చిన సీట్ ఇచ్చారు. అండ్ బీసీఈ కేటగిరీ వాళ్ళకి 482 వచ్చిన సీట్ ఇచ్చారు. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 448తో కట్ ఆఫ్ అయితే ముగిసిందనమాట. సో ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 167 వచ్చినా కానీ సీట్ అయితే ఇచ్చారు ఫ్రమ్ ఎస్సీ కేటగిరీ. అండ్ 180 వచ్చిన ఓసీ కేటగిరీలో సీట్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం అనమాట. సో ఇక్కడ చూసుకోండి ఓసీ కేటగిరీ వాళ్ళకి 582 వచ్చిన సీట్ అయితే ఇచ్చారు. అండ్ బీసీడీ కేటగిరీ వాళ్ళకి 563 వచ్చిన సీట్ అయితే ఇచ్చారు. అండ్ బీసీబీ 533తో క్లోజ్ అయిపోయింది. అండ్ బీసీసీ 532తో క్లోజ్ అయిపోయింది. బీసీఏ 529తో క్లోజ్ అయిపోయింది. ఎస్సీ కేటగిరీ వాళ్ళు అయితే 492తో సీట్ అయితే ఇచ్చారు. బీసీఈ కేటగిరీ వాళ్ళు చూసుకున్నట్లయితే 484తో క్లోజ్ అయిపోయింది. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 443తో క్లోజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాకనే సారీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే ఓసీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 590 వచ్చినా కానీ సీట్ అయితే ఇచ్చారు ఫర్ జనరల్. అండ్ 569 వచ్చిన బీసీడీ కేటగిరీ వాళ్ళకైతే సీట్ ఇచ్చారు. బీసీసీకి అయితే 557తో క్లోజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీబీకి చూసుకున్నట్లయితే 538తో క్లోజ్ అయిపోయింది. అండ్ బీసీఏ కేటగిరీ చూసుకున్నట్లయితే 536 వచ్చినా కానీ క్లోజ్ అయిపోయింది. బీసీఈ కేటగిరీ వాళ్ళకి మైనారిటీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 502 వచ్చినా కానీ సీట్ ఇచ్చారు. అండ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 489 వచ్చిన సీట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 538 వచ్చిన ఎస్టీ కేటగిరీ వాళ్ళకి సీట్ ఇచ్చారు. సో నెక్స్ట్ కాలేజెస్ చూసుకున్నట్లయితే కస్తూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గుంటూరు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఓసీ కేటగిరీ వాళ్ళకైతే 573 వచ్చినా కానీ సీట్ అయితే ఇచ్చారు. అండ్ బీసీడీ కేటగిరీ వాళ్ళకి 547 వచ్చిన సీట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ బీసీబీ కేటగిరీ వాళ్ళకి 519 వచ్చిన సీట్ ఇచ్చారు. అండ్ బీసీఏ కేటగిరీ వాళ్ళకి 510 వచ్చిన సీట్ ఇచ్చారు. బీసీఈ కేటగిరీ వాళ్ళకి 490 వచ్చిన కానీ సీట్ ఇచ్చారు. అండ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళైతే 472 వచ్చిన సీట్ ఇచ్చారు. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళు అయితే 432 వచ్చినా అని వాళ్ళకైతే సీట్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి
డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గన్నవరంలో ఉంది. సో దీంట్లో వచ్చేసి చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళ అయి ఉంటే మీకు 574 వచ్చినా కానీ సీట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 550 వచ్చినా కానీ బీసీడీ కేటగిరీ వాళ్ళకి సీట్ ఇచ్చారు. బీసీసీ కేటగిరీ వాళ్ళకి 540 వచ్చిన సీట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీబీ కేటగిరీ వాళ్ళు అయితే 521 వచ్చినా వస్తుంది. అండ్ బీసీఏ కేటగిరీ వాళ్ళు అయితే 518 వచ్చినా కానీ సీట్ అయితే ఇస్తారు. అండ్ బీసీఈ మైనార్టీ వాళ్ళకైతే 482 వచ్చినా కానీ సీట్ ఇస్తారు. అండ్ ఎస్సీ వాళ్ళకైతే 474 వచ్చిన సీట్ వస్తుంది. అండ్ ఎస్టీ వాళ్ళైతే 432 వచ్చిన సీట్ వస్తుంది. అండ్ ఓసీ వాళ్ళు ఇన్ కేస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉంటే ఓసీ వాళ్ళు అయితే 134 వచ్చినా కానీ ఈ కాలేజ్లో అయితే వచ్చిందనమాట సీట్. సో ఎవరైతే మీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఫ్రెండ్స్ ఉంటారో సో వాళ్ళకైతే షేర్ చేయండి, ఎంతగానో యూజ్ అవుతుంది వాళ్ళకి. అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏలూరు. సో దీనికి చూసుకున్నట్లయితే మనకి ఓసీ వాళ్ళకి వచ్చేసి 580 మార్క్స్ ముగిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కేటగిరీ వాళ్ళకి 558, బీసీసీ 544. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి బీసీబీకి చూసుకున్నట్లయితే 530. అండ్ బీసీఏకి చూసుకున్నట్లయితే 523. అండ్ బీసీఈకి చూసుకున్నట్లయితే 594. అండ్ అలాగే ఎస్సీ కేటగిరీ వాళ్ళు అయితే 482. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళు అయితే 436. అండ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఇన్ కేస్ సిఏపీ సర్టిఫికేట్ ఉంటే 382 మార్క్స్ వచ్చినా కానీ సీట్ అయితే వస్తుంది ఇన్ దిస్ కాలేజ్ అనమాట. కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ అమలాపురం. దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళకి 570తో ముగిసింది. అండ్ బీసీడీ కేటగిరీ వాళ్ళకి 545తో ముగిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీబీ కేటగిరీ వాళ్ళు చూసుకున్నట్లయితే 516తో ముగిసింది. అండ్ బీసీసీకి చూసుకున్నట్లయితే 512తో ముగిసింది అనమాట. అండ్ బీసీఏ కేటగిరీ వాళ్ళు అయితే 510తో ముగిసింది. అండ్ బీసీఈ కేటగిరీ వాళ్ళు అయితే 475తో ముగిసింది. ఎస్సీ కేటగిరీ వాళ్ళు అయితే 469తో ముగిసింది. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళు అయితే 427 వచ్చినా కానీ సీట్ అయితే వచ్చిందనమాట ఇన్ దిస్ కాలేజ్. సో మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం. ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఫ్రెండ్స్ చూసుకోండి ఓసీ కేటగిరీ వల్ల అయితే 560. ఇక్కడ బీసీడీకి చూసుకున్నట్లయితే 539తో ముగిసింది. అండ్ బీసీసీకి చూసుకున్నట్లయితే 518తో ముగిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీబీకి చూసుకోండి 509తో ముగిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీఏ కేటగిరీ చూసుకున్నట్లయితే 503తో ముగిసింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీఈకి చూసుకున్నట్లయితే 462తో ముగిసింది. అండ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 438తో ముగిసింది. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 425తో ముగిసింది. అండ్ బీసీడీ అవి ఉండి సిఏపీ సర్టిఫికేట్ ఉంటే 168 మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే సీట్ అయితే వచ్చింది. సో రాజమహేంద్రవరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో చూసుకున్నట్లయితే ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళకి చూసుకోండి. అండ్ 476తో ముగిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీడీ కేటగిరీ వాళ్ళు చూసుకున్నట్లయితే 553తో ముగిసింది. అండ్ బీసీసీ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 542తో ముగిసింది. అండ్ నెక్స్ట్ అలాగే బీసీబీకి చూసుకొని 521తో ముగిసింది. అండ్ నెక్స్ట్ బీసీఏ కేటగిరీ వాళ్ళు చూస్తే 519తో ముగిసింది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి బీసీఈ కేటగిరీ వాళ్ళు చూసుకోండి 477తో ముగిసింది. ఎస్సీ వాళ్ళకి 475తో ముగిసింది. ఎస్టీ కేటగిరీ వాళ్ళు చూసుకోండి 433తో ముగిసింది. అండ్ సిఏపీ సర్టిఫికేట్ ఉండి ఎస్సీ కేటగిరీ వాళ్ళు అయితే 393 వచ్చినా కానీ సీట్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫ్రెండ్స్ ఓసీ కేటగిరీ వాళ్ళు అయితే 567 వస్తే సీట్ అయితే వస్తుంది. అండ్ బీసీడీ కేటగిరీ వాళ్ళు అయితే 546 అయితే సీట్ అయితే వస్తుంది. బీసీఏ అయితే 521 వచ్చిన సీట్ వస్తుంది. అండ్ 512 వస్తే బీసీసీలో వస్తుంది. బీసీబీ అయితే 509తో వస్తే సీట్ అయితే వస్తుంది. అండ్ బీసీఏ కేటగిరీ వాళ్ళు అయితే 502 వచ్చిన సీట్ అయితే వస్తుంది. అండ్ బీసీఈ కేటగిరీ వాళ్ళు అయితే 473 వచ్చిన సీట్ అయితే వస్తుంది. ఎస్సీ వాళ్ళు అయితే 466. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళు అయితే 422. అండ్ నెక్స్ట్ వచ్చేసి జెమ్స్ కాలేజ్ అనమాట, అంటే గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ హాస్పిటల్ శ్రీకాకుళం. ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్. ఇక్కడ చూసుకున్నట్లయితే 566 వచ్చిన ఓసీ కేటగిరీ వాళ్ళకి అయితే సీట్ అయితే ఇస్తారు. అండ్ బీసీడీ కేటగిరీ వాళ్ళు అయితే 540. అండ్ బీసీసీ 530. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీఏ అయితే 505 అనమాట. అండ్ బీసీబీ అయితే 503. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ అయితే 463. అండ్ బీసీఈ అయితే 463 అనమాట. అండ్ నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 422. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ మెడికల్ టెక్నాలజీ విశాఖపట్నం. ఇక్కడ చూసుకోండి ఓసీ కేటగిరీ వాళ్ళైతే 563. అండ్ నెక్స్ట్ బీసీడీ కేటగిరీ వాళ్ళైతే 538. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీసీ కేటగిరీ వాళ్ళైతే 505. అండ్ నెక్స్ట్ బీసీఏ కేటగిరీ వాళ్ళైతే 502. అండ్ బీసీబీ కేటగిరీ వాళ్ళైతే 501. సో బీసీఈ కేటగిరీ వాళ్ళైతే 462. ఎస్సీ కేటగిరీ వాళ్ళైతే 461. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 420 అనమాట. సో ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇవ్వలేదు ఈ కాలేజ్లో. సో నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయవాడలో చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ సో ఇది మొత్తం అయితే మనకి మైనార్టీ కాలేజ్ అనమాట. ఇక్కడ మొత్తం అయితే మైనార్టీ వాళ్ళకి ఇచ్చారు, ఓసీ అండ్ బీసీబీ అండ్ బీసీఈ కేటగిరీ వాళ్ళకి మాత్రమే.
బీసీఈ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 480 అండ్ బీసీబీ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 480 అండ్ ఓసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే కూడా 480 మార్క్స్తో ముగిసిందనమాట ఇక్కడ. సో 3 కేటగిరీస్ అండ్ 3 మార్క్స్, 3 టైప్స్ ఆఫ్ మార్క్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి. సో ఇది వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మనకి ఓసీ కేటగిరీ వాళ్ళకి 601 మార్క్స్ అయితే సీట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓసీ ఈడబ్ల్యూఎస్ అయితే 595 వచ్చిన సీట్ అయితే ఇచ్చారు. అండ్ బీసీసీ అయితే 579, బీసీడీ అయితే 576, అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీబీ అయితే 569, అండ్ నెక్స్ట్ బీసీఈ అయితే 559, బీసీఏ అయితే 557, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ అయితే 509, అండ్ బీసీడీ ఇన్ కేస్ క్యాప్ సర్టిఫికేట్ ఉంటే కనుక 484 వచ్చిన సీట్ అయితే ఇచ్చారు. అండ్ ఎస్టీ కేటగిరీ అయితే 475 మార్క్స్ వచ్చిన సీట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అండ్ ఓన్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి చూడు 439, 410, 322, 179 మార్క్స్ వచ్చిన సీట్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి కర్నూలు మెడికల్ కాలేజ్, వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూసుకున్నట్లయితే సో నేను మళ్ళీ ఎందుకు టాప్ కాలేజ్ అని చెప్తున్నాను అంటే నేను తర్వాత చేస్తాను అనమాట, టాప్ 10 కాలేజెస్ టాప్ అనేసి నేను చేస్తాను. ఫర్ దట్ యూ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. అండ్ ఇక్కడ చూడండి ఓసీ కేటగిరీ వాళ్ళైతే కర్నూలు మెడికల్ కాలేజ్ 620 మార్క్స్ వచ్చిన సీట్ అయితే ఇచ్చారు. 620 మార్క్స్ వస్తేనే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మాత్రం ఇది ఆంధ్ర మెడికల్ కాలేజ్ అండ్ కర్నూలు మెడికల్ కాలేజ్ మాత్రం ఫుల్ టైట్గా ఉంటుంది, కట్ ఆఫ్ అయితే ఎక్కువ పోతుంది. అందుకోసం మంచి స్కోర్ వస్తే మీరైతే మీ దగ్గర స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే కనుక ఫస్ట్ ప్రయారిటీ వీటికి ఇవ్వండి, టాప్ కాలేజ్కి, తర్వాత మిగతా కాలేజ్కి ఇవ్వండి. సో ఓసీలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే 601 మార్క్స్ వచ్చిన సీట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీడీ వస్తే 587 వచ్చిన సీట్ అయితే ఇచ్చారు. అండ్ బీసీబీ 586 వస్తే సీట్ అయితే ఇచ్చారు. బీసీఈ 582 అండ్ బీసీఏ 555 అండ్ నెక్స్ట్ బీసీసీ 540 అండ్ నెక్స్ట్ వచ్చేసి అలాగే ఎస్సీ 521 అండ్ ఎస్టీ 502 వచ్చిన సీట్ అయితే ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హై కట్ ఆఫ్ అయితే ఉంది. ఈసారి కూడా పెరిగే అవకాశం అయితే ఉంది, ప్లస్ ఆర్ మైనస్ అయితే పెరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 140, 178 మార్క్స్ వచ్చిన దానికి బీసీడీకి సీట్ ఇచ్చారు. అండ్ ఎస్సీకి 140 మార్క్స్ వస్తే సీట్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ బీసీడీకి చూసుకున్నట్లయితే 178 వచ్చిన సీట్ ఎందుకు ఇచ్చారంటే సిఏపీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆఫ్ కడప. సో ఇది కూడా టాప్ కాలేజ్ అనమాట. సో ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓసీ వాళ్ళకి 577 మార్క్స్ వచ్చిన సీట్ అయితే ఇచ్చారు. ఓసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే 570 వస్తే సీట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అలాగే చూసుకున్నట్లయితే మనకి బీసీబీ కేటగిరీ వాళ్ళు చూసుకోండి 536 వస్తే సీట్ అయితే ఇచ్చారు. బీసీడీ వాళ్ళకి 532 వచ్చిన సీట్ ఇచ్చారు. అండ్ బీసీఈ కేటగిరీ వాళ్ళకి 528 అయితే సీట్ ఇచ్చారు. అండ్ బీసీఏ కేటగిరీ వాళ్ళకి 523 వస్తే సీట్ ఇచ్చారు. బీసీసీ కేటగిరీ వాళ్ళు చూసుకోండి 595 వస్తే సీట్ అయితే ఇచ్చారు. అండ్ ఎస్సీ వాళ్ళకి 481 వస్తే సీట్ అయితే ఇచ్చారు. అండ్ ఎస్టీ వాళ్ళకి 444 వస్తే సీట్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఎస్సీ వాళ్ళకి 443 వచ్చిన సీట్ ఇచ్చారు ఫ్రమ్ సిఏపీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 164 మార్క్స్ వచ్చినాయని ఎస్సీ కేటగిరీ నుంచి అయితే సీట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్ అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్కడి వరకు వెళ్ళిపోయింది లీస్ట్ కట్ ఆఫ్ ఇన్ దిస్ కాలేజ్ ఫ్రమ్ ఓసీ కేటగిరీ అంటే చూసుకోండి ఇక్కడ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అయితే చూసుకోండి, ఓసీ కేటగిరీ వాళ్ళకి అయితే ఈ కాలేజ్లో 581 మార్క్స్ వచ్చిన సీట్ ఇచ్చారు. అండ్ బీసీసీ కేటగిరీ వాళ్ళకి 574 వస్తే సీట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి బీసీబీకి చూసుకోండి 542 వచ్చిన సీట్ ఇచ్చారు. బీసీఈకి చూసుకున్నట్లయితే 539 వచ్చే సీట్ ఇచ్చారు. బీసీడీకి 538 వచ్చిన సీట్ ఇచ్చారు. అండ్ బీసీఏ కేటగిరీ వాళ్ళకి 530 వచ్చిన సీట్ ఇచ్చారు. అండ్ ఎస్సీ వాళ్ళకి అయితే 489 వచ్చే సీట్ ఇచ్చారు. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 451 వచ్చిన సీట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 216 మార్క్స్ వచ్చిన సీట్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు అనమాట. సో ఇక్కడ కనుక చూసుకోండి ఓసీ కేటగిరీ వాళ్ళకి 587 వస్తే సీట్ ఇచ్చారు. అండ్ ఓసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 579 వస్తే సీట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మిగతా కేటగిరీ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి చూద్దాం ఇప్పుడు. బీసీబీ కేటగిరీ చూసుకోండి 541 వస్తే సీట్ ఇచ్చారు. బీసీడీ కేటగిరీ వాళ్ళకి 541 వస్తే సీట్ ఇచ్చారు. అండ్ బీసీఏ కేటగిరీ వాళ్ళకి 539 వస్తే సీట్ ఇచ్చారు. అండ్ బీసీఈ కేటగిరీ వాళ్ళకి 531 వస్తే సీట్ ఇచ్చారు. అండ్ బీసీసీకి చూసుకోండి 598 వస్తే సీట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అలాగే ఎస్సీ కేటగిరీ వాళ్ళ చూసుకోండి 486 వస్తే సీట్ ఇచ్చారు. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 454 వస్తే సీట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల్. సో ఇక్కడ చూసుకోండి ఓసీ కేటగిరీ వాళ్ళకి చూసుకోండి కట్ ఆఫ్ వచ్చేసి 570 వరకు వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీఏ కేటగిరీ వాళ్ళకి 521, బీసీఈకి 520, అండ్ బీసీడీ 519, అండ్ బీసీబీ 517, అండ్ బీసీసీ 579, అండ్ ఎస్సీ 474, ఎస్టీ 439,
అండ్ సిఏపి ఓసీ కేటగిరీ సిఏపి సర్టిఫికేట్ ఉంటే 184 మార్క్స్ వచ్చిన సీట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చూస్తే శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఉమెన్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ తిరుపతి అనమాట. స్విమ్స్ కిందకి వస్తుంది ఇది. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఓసీ కేటగిరీ వాళ్ళకి 565 అండ్ ఓన్లీ ఫర్ ఉమెన్స్ అనమాట. ఓసీ కేటగిరీ వాళ్ళైతే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే కనుక 557. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీబీ కేటగిరీ అయితే 523, బీసీడీ కేటగిరీ అయితే 519, బీసీఏ కేటగిరీ అయితే 518, బీసీఈ కేటగిరీ వాళ్ళైతే 509తో ముగిసింది. అండ్ బీసీసీ అయితే 487తో ముగిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ అయితే 470 అండ్ ఎస్టీ కేటగిరీ అయితే 431. అండ్ సిఏపీ సర్టిఫికేట్ ఉండి ఓసీ కేటగిరీ అంటే 192 మార్క్స్ వచ్చిన సీట్ అయితే ఇస్తారు. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కనుక ఉంటే 180 మార్క్స్ వచ్చిన సీట్ అయితే ఇస్తారు. 181 మార్క్స్ వచ్చి సీట్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు అనమాట. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ఓసీ కేటగిరీ వాళ్ళు అయితే 562 మార్క్స్ వచ్చిన సీట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి బీసీడీ కేటగిరీ వాళ్ళైతే 515 మార్క్స్ వచ్చిన సీట్ ఇచ్చారు. బీసీబీ కేటగిరీ వాళ్ళైతే 513, బీసీఏ కేటగిరీ వాళ్ళైతే 512, బీసీఈ కేటగిరీ వాళ్ళైతే 513 అండ్ బీసీసీ కేటగిరీ వాళ్ళైతే 577 అండ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళైతే 468, ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 430 మార్క్స్ వచ్చిన సీట్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి పిఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ కుప్పం అనమాట. సో ఇది కూడా టాప్ కాలేజే. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ఓసీ కేటగిరీ వాళ్ళైతే 556 అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీబీ కేటగిరీ వాళ్ళైతే 510 అండ్ బీసీఏ కేటగిరీ వాళ్ళైతే 507, బీసీడీ కేటగిరీ వాళ్ళైతే 505, బీసీఈ కేటగిరీ వాళ్ళైతే 500 అండ్ బీసీసీ కేటగిరీ వాళ్ళైతే 467 అండ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళైతే 462, ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 420 అండ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళ ఉండి సిఏపీ సర్టిఫికేట్ కనుక ఉంటే వాళ్ళకి 394 మార్క్స్ వచ్చిన సీట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఓసీ కేటగిరీ వాళ్ళైతే 553 మార్క్స్ వచ్చిన సీట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీబీ కేటగిరీ వాళ్ళైతే 505 మార్క్స్ వచ్చిన సీట్ ఇచ్చారు. అండ్ బీసీఏ కేటగిరీ వాళ్ళైతే 504 వచ్చిన సీట్ ఇచ్చారు. బీసీఈ 503, బీసీడీ 501 అండ్ బీసీసీ కేటగిరీ వాళ్ళైతే 459, ఎస్సీ కేటగిరీ వాళ్ళైతే 457, ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 424 మార్క్స్ వచ్చిన సీట్ అయితే ఇచ్చారు ఇన్ దిస్ కాలేజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళైతే 551, బీసీసీ కేటగిరీ వాళ్ళైతే 518 అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీబీ కేటగిరీ వాళ్ళైతే 505, బీసీడీ కేటగిరీ వాళ్ళైతే 498, బీసీఈ కేటగిరీ వాళ్ళైతే 498 అండ్ బీసీఏ కేటగిరీ వాళ్ళైతే 494, బీసీసీ కేటగిరీ వాళ్ళైతే 456 అండ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళైతే 454, ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 418 వచ్చినా కానీ సీట్ అయితే ఇచ్చారు ఇన్ దిస్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్స్ చిత్తూరు. సో ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళైతే 556 మార్క్స్ వచ్చిన సీట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీడీ 507 అండ్ బీసీఏ 506, బీసీబీ 505 అండ్ బీసీఈ 502, బీసీసీ 476 అండ్ ఎస్సీ 462 అండ్ ఎస్టీ 424. నెక్స్ట్ వచ్చేసి శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రేణిగుంట తిరుపతి. సో ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళు అయితే 550 మార్క్స్ వచ్చిన సీట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అలాగే చూసుకున్నట్లయితే బీసీబీ కేటగిరీ వాళ్ళకి 498, బీసీఈ కేటగిరీ వాళ్ళకి 498, బీసీడీ కేటగిరీ వాళ్ళకి 497, బీసీఏ కేటగిరీ వాళ్ళకి 490, ఎస్సీ కేటగిరీ వాళ్ళైతే 454, బీసీసీ కేటగిరీ వాళ్ళైతే 454 అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 418 మార్క్స్ వచ్చిన సీట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప. సో ఇది మొత్తం మైనార్టీ కాలేజ్. ఇది ఇక్కడ మైనార్టీ వాళ్ళకి మాత్రమే ఇచ్చారు, అది కూడా ఓసీ వాళ్ళకి మాత్రమే. సో దట్ ఓన్లీ 6 మెంబర్స్కి ఇచ్చారు కాబట్టి 518 మార్క్స్ లీస్ట్ వస్తే వీళ్ళకైతే సీట్ అయితే ఇస్తారు. ఎవరైతే మైనార్టీ ఉమెన్స్ కావచ్చు మెన్స్ కావచ్చు ఉంటారో సో మీరైతే ఇక్కడ ఇటువంటి కాలేజెస్ అయితే చూస్ చేసుకుంటే ఈజీగా మీకైతే సీట్స్ అయితే వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అంతా చూసారు కదా. ఈ వీడియో అంతా చేయడానికి నాకు చాలా టైం పట్టింది. నాకు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ నడుస్తున్నా కూడా మీకోసం అయితే నేను వీడియో అయితే చేసి వెళ్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇంకా ఏంటి అంటే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఇంతగానో రిస్క్ చేసి మీకోసం చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ మీరైతే లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. సో ప్రతి డే టు డే కౌన్సిలింగ్ ఈరోజు జరిగింది అంటే కౌన్సిలింగ్లో ఎన్ని సీట్స్ ఇంకా వేకెంట్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఇంకా ఫిల్ అవ్వబోతున్నాయి, ఎన్ని సీట్స్ కన్వీనర్లో అయిపోయాయి, మేనేజ్మెంట్లో అయిపోయాయి, నేను డీటెయిల్ అనాలిసిస్ చేసి మీకోసం అయితే వీడియో చేస్తాను. ఫర్ దట్ యూ నీడ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. వి విల్ బ్యాక్ విత్